బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాభవన్లో టీపీసీసీ నేతలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు కూడా సమావేశానికి హాజరవుతున్నారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. ప్రజాభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ నేతల సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? సుజాత, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అయితే మాత్రం ఇటు తెలంగాణ ప్రజాభవన్ లో ఇటు టీపీసీసీకి సంబంధించినటువంటి అంటే ప్రధాన నాయకులంతా కూడా భేటీ కాబోతున్నారని చెప్పాలి. ప్రధానంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులంతా కూడా ఇటు ప్రజాభవన్ లో భేటీ జరగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఇటీవల అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 5 గ్యారంటీలను అంటే ప్రజలకు ఇస్తున్నటువంటి ప్రధానంగా చెప్తున్నటువంటి 5 సంక్షేమ పథకాలు అమలు పనితీరు పైన నిన్న కలెక్టర్ల సదస్సులో కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు తెలిసినటువంటి నేపథ్యంలో అంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా చాలా మంది క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియదు అనేది తెలియకపోవటం అనేటువంటిది దురదృష్టకరంగా కూడా ఇటు భట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితి కూడా నిన్న చూసాం. ఇదే నేపథ్యంలో అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి విరివిగా తీసుకెళ్లే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. ఇటు కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు అంటే గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా వారంతా కూడా విరివిగా ఇటు జిల్లాలలో పర్యటన చేయాలి. పథకాల గురించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో వివరించాలి అనేటువంటి అంశాలు తెలియజేసే విధంగా కూడా ఈ విధమైనటువంటి సమావేశం అయితే జరగబోతుందన్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే ఈ మధ్యాహ్నం 2 గంటలకైతే ఒక్కొక్కరైతే ఇప్పటికే ప్రజాభవన్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మంత్రులు ఇప్పటికే ప్రజాభవన్ కు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక 2 గంటలకైతే పూర్తి స్థాయిలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటు మంత్రివర్గానికి కూడా పూర్తి స్థాయిలో కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా చేయబోతున్నారు అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.